అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు గాదు, వరద ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు అంటే ఏలూరు, కాకినాడ జిల్లాలకు సంబంధించిన రైతులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఈ వరద ప్రభావం వల్ల ఇప్పటికే విజయవాడలోనే గృహ నష్టం కూడా చాలా జరిగినది. అలాగే ఆస్తి నష్టం కూడా చాలా జరిగినది. ఇప్పుడు ఏలూరు, కాకినాడ జిల్లాలకు సంబంధించి అక్కడ పంట పొలాలు అనేది అధిక శాతం నష్టపోయినట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక రిపోర్ట్ అందడంతో స్వయంగా ఆయన ఏలూరు, కాకినాడ జిల్లాలకి ఆయనే వెళ్ళి ఆ పంటలు నష్టపోయిన పరిస్థితిని ఆయన చూడడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడే ఆ పంట పొలాలను సందర్శిస్తున్న టైంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక హామీ అనేది ఇవ్వడం జరిగినది. ఆ హామీ ఏమిటంటే ఈ వరి పంటలు ఎక్కువగా నష్టపోయాయి కాబట్టి పూర్తి స్థాయిలో నష్టపోయిన వారికి ఎకరాకి 10,000 రూపాయలు ఖచ్చితంగా మేము మీ ఖాతాల్లోకి నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ వరి పంట ఎవరైతే నష్టపోయినారో అటువంటి రైతులకి పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతులకి స్వయం ఏపీ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి అంటే రైతు ఖాతాల్లోకి ఈ 10,000 రూపాయలు అనేది జమ చేయడం కూడా జరుగుతుందని ఆయన అక్కడే నిర్ణయించడం కూడా జరిగినది. అలాగే పంట కోలుకునే అవకాశం ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో పంట నష్టపోకుండా ఈ పంట కోలుకునే అవకాశం ఉన్నట్లయితే వారికి ఎరువుల సహాయం అనేది చేస్తామని కూడా చెప్పడం జరిగినది. ఈ విధంగా ఆ వరద ప్రభావం వల్ల నష్టపోతున్నటువంటి రైతులకి ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో పంట నష్టపోయిన వారికి 10,000 రూపాయలు అలాగే ఈ పంట ఇంకా కోలుకునే అవకాశం ఉన్నట్లు అయితే వారికి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎరువులు అనేది వారికి సరఫరా చేయడం జరుగుతుంది అని కూడా ఆయన ఆ సందర్శించిన సమయంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారితోనూ అలాగే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా చర్చించి ఈ కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగినది. ఇక అందువల్ల ఈ వరద ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకి ఈ వార్త అనేది ఒక మంచి శుభవార్త అంటే సుపరిమాణం అనేది మంచి నిర్ణయం అనే చెప్పాలి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ వల్ల ఎవరైతే మేము పంట నష్టపోయాము ఈ వరద వల్ల అని బాధపడుతున్నారో అటువంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయం అనేది మన కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ పూర్తి స్థాయి పంట నష్టపోయినట్లయితే మీకు ఎకరాకి 10,000 అలాగే పంట కోలుకునే అవకాశం ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎరువులు సరఫరా అనేది మన ఏపీ ప్రభుత్వం చేస్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఒక రకంగా ఇది రైతులకి ఈ వరద ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకి ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ఒకటి మరొకటి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే ఈ వరద ప్రభావం వల్ల పంటలు ఎవరైతే నష్టపోయారో ఏలూరు కాకినాడ జిల్లాలకు సంబంధించి అధికంగా నష్టపోయారు కాబట్టి అటువంటి రైతులకి ఈ విషయాన్ని అంటే మన వీడియోని షేర్ చేయండి. వారు ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.